యేసుక్రీస్తు తెల్లవాళ్ళ దేవుడా? హలో ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నిజంగానే తెల్లవాళ్ళ దేవుడా? ఇది తెలియాలంటే ముందుగా ఈ తెల్లవాళ్ళు ఎవరో తెలుసుకుందాం. సాధారణంగా ఇండియాలో తెల్ల చర్మం కలిగిన ఫారినర్స్ ని, ముఖ్యంగా బ్రిటిషర్స్ ని తెల్లోళ్ళు అని అనడము మనం చూస్తూ ఉంటాం. 1608 ADలో ఫర్ ద ఫస్ట్ టైం బ్రిటిషర్స్ ఇండియాకి ట్రేడ్ పర్పసెస్ గురించి రావడం జరిగింది. క్రమంగా మన దేశాన్ని ఆక్రమించి మన ప్రజలను వారి స్వాధీనంలోనికి తీసుకొని సుమారు 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. కానీ ఈ బ్రిటిషర్స్ భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకురాలేదు. క్రైస్తవ్యము 1వ శతాబ్దంలో, క్రీస్తు శకము 52వ సంవత్సరం నుండే భారతదేశంలో ఉంది. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైన అపోస్తలులైన తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటించారు. అంటే బ్రిటిషర్స్ రావడానికి 1556 సంవత్సరాల ముందు నుండే క్రైస్తవ్యం భారతదేశంలో ఉంది. అయితే వేరే దేశముల నుండి అనేక క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశానికి పలు సమయముల్లో వస్తూ యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ మందిరములను స్థాపిస్తూ, అదే విధముగా హాస్పిటల్స్, ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నిర్మిస్తూ సామాజిక సంక్షేమ కార్యక్రమములను వారు జరిగిస్తూ యేసుక్రీస్తు ప్రేమను క్రియల్లో వారు చూపించారు. ఈ క్రిస్టియన్ మిషనరీస్ లో కొందరు తెల్లవారు కూడా ఉన్నారు. ఈ కారణం వలన మన భారత సహోదరులు కొందరు యేసుక్రీస్తు తెల్లవాళ్ళ దేవుడని అనుకొని ఉండొచ్చు. ఈ రోజుకి కూడా కొంతమంది భావిస్తా ఉన్నారు. కానీ తెల్లవారి ద్వారా లేదంటే బ్రిటిషర్స్ ద్వారా యేసుక్రీస్తు సువార్త భారతదేశానికి రాలేదు. యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం వరల్డ్ మ్యాప్ చూడాలి. భూమి పైన 7 కాంటినెంట్స్ ఉన్నాయి. అవి ఏషియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. అయితే ఈ 7 కాంటినెంట్స్ లో పెద్దది ఏషియా. ఏషియాలో 5 రీజనల్ డివిజన్స్ ఉన్నాయి. అదే విధంగా 48 కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ లో ఇజ్రాయెల్, ఇండియా కూడా ఒక భాగం. ఇజ్రాయెల్ ఒక వెస్ట్ ఏషియన్ కంట్రీ లేదా మిడిల్ ఈస్ట్ కంట్రీ. అదే విధంగా ఇండియా ఒక సౌత్ ఏషియన్ కంట్రీ. యేసుక్రీస్తు ఏషియాలో ఇజ్రాయెల్ అనే కంట్రీలో బెత్లెహేమ్ అనే టౌన్ లో జన్మించడం జరిగింది. భారతదేశం కూడా ఏషియాలో ఒక భాగమే కాబట్టి యేసుక్రీస్తు భారతదేశం ఉన్న ఖండంలో జన్మించాడని, యేసు ప్రభు ఒక ఏషియన్ అని చెప్పొచ్చు. అయితే యేసు ప్రభు ఏషియాలో జన్మించాడు కాబట్టి ఆయనను ఒక ఏషియన్ దేవుడని అనరాదు. ఎందుకంటే ఆయన ప్రజలందరికీ రక్షకుడు, ప్రభువుగా ఉన్నాడు. యేసుక్రీస్తు తెల్లవారి దేశంలో జన్మించలేదు లేదా తెల్లవారి ద్వారా మనకు పరిచయం చేయబడలేదు. యేసుక్రీస్తు తెల్లవారి దేవుడో లేదంటే నల్లవారి దేవుడో కాదు. ఆయన ప్రజలందరికీ దేవుడు. ఆయన బోధలు మరియు రక్షణ ప్రణాళిక విశ్వవ్యాప్తముగా ప్రతి దేశము, ప్రతి తెగ, ప్రతి భాషల ప్రజలకు వర్తిస్తుంది. గాడ్ బ్లెస్ యూ.